ఈ ఉదయకాల సమయంలో మనం ఈ విధంగా రికార్డింగ్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటూ పాటలు పాడబోతుండగా దేవుని సన్నిధి మనతో ఉండేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, పరిశుద్ధరానికి స్తోత్రాలు, వందనాలనైనా ప్రభా. గతించిన వారమంతటిన ప్రభా తండ్రి మా సంఘానికి దేవ తండ్రి మీరు క్షేమాన్ని కలుగజేస్తూ ప్రభా మీరు మమ్మల్ని తోడుకొని ప్రభా ఇక టీవీ ముందు దేవా సెల్ ఫోన్స్ ముందు దేవా వాక్యం వినటానికి దేవా మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి దేవ తండ్రి జరగనున్న ప్రభా ఈ ఆరాధన అంతటినీ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. దేవ పాటల్లో తండ్రి మాతో మీరు మాట్లాడండి తండ్రి. నీ వాక్యం మేము చదివి తండ్రి మేము వాక్యాన్ని వినబోతుండగా మాతో మీరు మీ సన్నిధిని మాకు ఉంచి మాకు ఏ విషయాలు మీరు తెలియజేయాలనుకుంటున్నారో మాకు నేర్పించమని దేవా నీ వాక్యం చేత దేవ తండ్రి మా హృదయాలని దేవ తండ్రి ప్రభా నిబ్బరపరుచుకొని ధైర్యంపరుచుకొని దేవా మేము వింటున్న విషయాన్ని దేవా మేము ఆలోచించగలడానికి విశ్వాసంలో ఎదగడానికి తగిన ఈ కృపని ప్రభా నీ ఆరాధన అంతట్లో మాకు మీరే తోడుగా ఉండి నడిపించి దేవా తండ్రి మీరు మాత్రం అధ్యక్ష వహించమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. సియోను పాటలు సంతోషంగా అనే పాట పాడుకుందాం. మన జీవితాల్లో దేవుడు ఆయన సన్నిధిని మనం చేరినంత వరకు, పరలోకం మనం వెళ్ళినంత వరకు ఈ లోకంలో అనేక పరిస్థితుల్ని అనేక విషయాలని మనం ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా మనము దేవుని యందు విశ్వాసతని మనం కనపరుస్తూ మన ముందున్న పోరాటాలన్నిటిలో కూడా దేవుని చేత శక్తిని పొందుకుంటూ మనం ఈ లోకాన్ని మనం అన్ని విషయాల్లో కూడా దేవుని సంతోష పెట్టడానికి మనం ముందు వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఈ పాట పాడుకుంటూ దేవుని సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాల శాశ్వత ఆనందమే వేగని చెప్పెను ప్రియుడేసు. లోకాల శాశ్వత ఆనందమే వేగని చెప్పెను ప్రియుడేసు. పొందవలే లోకములందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే లోకములందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా పోవలసి ఉన్నానిమి. మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా పోవలసి ఉన్నానిమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారని కనను మాటను. నీ రక్షకుండగు
నీకిష్టమైనది కావాలి దేవునికి అనే పాట పాడుకుందాం. మన జీవితాల్లో దేవుడు ముఖ్యంగా మన నుండి కోరుకునేది మన మనసుని దేవుడు ఆయన కోరుకుంటాడు. మన మాటలతో మన క్రియలతో మనం చేసే వాటన్నిటిలో కంటే ఆ దేవుడు మన మనస్సుని ముఖ్యంగా ఆయన గమనిస్తాడు. కాబట్టి మనం అర్పించేది హృదయపూర్వకంగా ఆయనకి మనం ఎటువంటి స్థానాన్ని మన జీవితాల్లో మనం ఇస్తున్నాం అనేది దేవుడు కోరుకుంటాడు. కయ్యను అర్పించిన అర్పణని దేవుడు తృణీకరించడం అనేది దేవుని వాక్యంలో చూస్తాం. హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు. మన హృదయాన్ని దేవునికి అర్పించుకొని ఏ విధంగా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కోసం శిలువలో త్యాగంగా అర్పించారో మనం దేవుని సువార్తని ఈ లోకంలో మనం ప్రకటించాలి. మరణం వరకు దేవుడు మన పాపి పట్ల ఆయన కలిగి ఉన్న ఆ యొక్క ప్రేమని మనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మనం ప్రకటించాలి. కాబట్టి దేవునికి ఇష్టమైన దాన్ని మనం అర్పించుకుంటూ ఈ పాట పాడే దేవుని నామాన్ని మహింపరచుదాం. కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు.
మూడో పాట ఏమి ఉన్నా లేకున్నా అనే పాట మనం పాడుకుందాం. మన అనుదిన జీవితాల్లో చాలా పరిస్థితులు మనకి కొన్ని నచ్చినట్లు ఉంటాయి, కొన్ని పరిస్థితుల్లో మనకి నచ్చలేనట్లుగా మనం కొన్ని విషయాలను గమనిస్తూ ఉంటాం. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా కొన్ని దేవుడు అనుమతించినవి కూడా ఉంటాయి. దేవుడు అనుమతించేదాన్ని మనం ఖచ్చితంగా మనం స్వీకరించాలి. కొన్ని మన విశ్వాస జీవితంలో మనం ఎదగడానికి దేవుడు కొన్ని పరిస్థితుల్ని, కొన్ని సర్కమ్స్టెన్సెస్ని దేవుడు అనుమతిస్తాడు. వాటిలో మనం పోరాడుతూ దేవుని వాక్యం చేత శక్తిని పొందుకుంటూ మనం ఆ పోరాటాన్ని చేయవలసి ఉంది. కాబట్టి ఏమి ఉన్నా లేకున్నా నీ యందు నేను ఆనందిస్తాను, నిన్నే ఆరాధిస్తానని సమర్పణతో మనం ఈ పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం.
ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం, మరి ఇప్పటిదాకా మనం పాడుకున్నాం, ఏమి ఉన్నా లేకున్నా ప్రభువా నిన్నే ఆరాధిస్తాను అని మనం పాడాము. అయితే అది ఎంతవరకు మన జీవితాల్లో సత్యం అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాల్సినటువంటి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ మన దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. In your
కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి 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 ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభా, మీరు ఇచ్చినటువంటి రక్షణ బట్టి, ప్రభా నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ యేసు నామంలో మాకు హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము వాక్య భాగము ఏర్పరచబడిన వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచ్చిన వరకు మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనకు లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. దేవుడి వాక్య భాగం దీవించునే గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగం మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుండి 41 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఇప్పుడే మనం చదువుకుందాం. నేను ఈ మెసేజ్కి పెట్టినటువంటి టైటిల్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, సర్వైవింగ్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో వచ్చేటువంటి తుఫాను లాంటి పరిస్థితులను మనం ఎట్లాగా అధిగమించాలి. ఆ మాటకొస్తే ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతుండగా మనందరి జీవితాల్లో కూడా ఒక తుఫాను లాంటి పరిస్థితి ప్రపంచ దేశాలని ఆల్రెడీ కబళిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో సంభవించినప్పుడు ఎట్లాగా వాటిని మనం ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే, చదవబడినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభువారు ఆయన రోజంతా ఆయన పరిచర్య చేసి ఆయన మరి దోణి ఎక్కి శిష్యులతో పాటు గల్లే సముద్రం మీద ఆయన ప్రయాణం చేయటం ప్రారంభించాడు. గల్లే సముద్రం మీద అంతగా పెద్ద తుఫాన్లు అనేటువంటివి ఎప్పుడు రావు. కానీ ఒకవేళ తుఫాను గనక వస్తే అది చాలా తీక్ష్ణముగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ పిక్చర్లో అర్బెలు లోయ అని అంటారు. అంటే 2 కొండల నడుమ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాలి ఎప్పుడైతే తీక్ష్ణంగా వీస్తుందో అప్పుడు సముద్రములో బలమైనటువంటి తుఫాను రావటానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క పిక్చర్లో
మొదటి శతాబ్దంలో జాలర్లు వాడినటువంటి బోటు యొక్క నమూనా పురావస్తు తవ్వకాల్లో అది బయటపడింది ఆ గలిలయ సముద్రం యొక్క ఒడ్డు మీద. కాబట్టి మనము చాలా సాధారణంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బహుశా యేసు ప్రభువారు ఇటువంటి బోట్లోనే ఆయన తన శిష్యులతో పాటు ప్రయాణం చేసి ఉంటాడు అనేటువంటి విషయం కూడా అది వాస్తవం అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉంటున్నాను. కాబట్టి ఈ నెరేటివ్ అంతటిలో కూడా ఆ తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఎట్లాగైతే భయపడ్డారో, ఆ యొక్క నెరేటివ్ లేదంటే ఆ సంఘటన నుండి మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు మీ దృష్టికి నేను తీసుకురావటానికి ఇష్టపడతా ఉంటున్నాను. దానిలో మొట్టమొదటిది ఏంటంటే ఫెయిత్ వర్సెస్ ఫియర్. మన జీవితాల్లో విశ్వాసము లేనప్పుడు భయము, విశ్వాసము లేకపోతే భయం అనేటువంటిది రావటానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో దేవుడు విశ్వాసాన్ని కోరుకుంటా ఉంటున్నాడు. ఈ విశ్వాసం అనేటువంటిది ఎట్లా మెజర్ చేయబడుతుంది అనేటువంటిది కనుక గమనిస్తే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఫెయిత్ ఈజ్ మెజర్డ్ బై ఫీట్, నాట్ బై ఫీలింగ్స్. దాని అర్థం ఏంటంటే, విశ్వాసము అనేటువంటిది నీ అడుగుల్లో కనపడుతుంది, నీ ఫీలింగ్స్లో కనపడేది కాదు. నాకు బాగా విశ్వాసం ఉంది అని నీ ఫీల్ అయితే విశ్వాసం అనేటువంటిది రాదు. విశ్వాసం అనేటువంటిది నీ అడుగు జాడల్లో కనపడుతుంది. ఫెయిత్ ఈజ్ మెజర్డ్ బై వాక్, నాట్ బై టాక్. విశ్వాసం అనేటువంటిది నీ నడకలో కనపడుతుంది, నీ మాటల్లో కాదు. నేను విశ్వాసిని అని నువ్వు మాటలో చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసం అనేటువంటిది నీ నడకలో కనపడాలి. ఫెయిత్ ఈజ్ మెజర్డ్ బై లైఫ్, నాట్ బై లిప్స్. విశ్వాసం అనేటువంటిది నీ జీవితంలో కనపడాలి, నీ పెదాల మీద కాదు. ప్రియులారా గమనించండి, విశ్వాసం అనేటువంటిది నీ అడుగుల్లో కనపడాలి, నీ ఫీలింగ్స్లో కాదు. విశ్వాసం అనేటువంటిది నీ నడకలో కనపడాలి, నీ మాటల్లో కాదు. విశ్వాసం అనేటువంటిది నీ జీవితంలో కనపడాలి, నీ పెదాల మీద కాదు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, యేసు ప్రభువారు ఈ సంఘటన జరగకముందు జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనంలో ఏముందో తెలుసా? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి బోధించెను. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు రోజంతా కూడా చాలా ఎక్స్టెన్సివ్గా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించాడు. ఆ మాటకొస్తే, ఈ యొక్క సంఘటన జరగకముందు యేసు ప్రభువారు బోధించినటువంటి ఉపమానం ఏంటో తెలుసా? విత్తువాని యొక్క ఉపమానం. ఆ విత్తువాని యొక్క ఉపమానంలో యేసు ప్రభువారు హైలైట్ చేసినటువంటి ఆ యొక్క పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకునేటువంటి 3 రకాలైనటువంటి నేలల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ 3 రకాలైనటువంటి నేలలు కూడా మన హృదయాల్ని చూపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము బోధించబడతా ఉంటున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయము, మన జీవితము ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అనేటువంటిది గనక అర్థం కావాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రాక్టికల్ సిట్యువేషన్లో ఆ ఫెయిత్ అనేటువంటిది బయట కనపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా కళాశాలలో గనక మనం చూస్తే ప్రతి సబ్జెక్టుకి కూడా, ముఖ్యంగా సైన్సెస్ చదివేటువంటి వాళ్ళకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, థియరీ క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. సపోజ్ మీరు ఫిజిక్స్ పాఠం తీసుకున్నారనుకోండి, లేదంటే కెమిస్ట్రీ పాఠం తీసుకున్నారనుకోండి, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. థియరీ నీకు ఎంతవరకు అర్థమైందో నీ ప్రాక్టికల్లో అది కనపడుతుంది. దాని అర్థం ఏంటంటే, రోజంతా థియరీ విన్నంత వల్ల ఉపయోగం లేదు.
ఆ థియరీ గనక నీకు ప్రాక్టికల్లో అది కనపడకపోతే నీకు థియరీ అర్థం కాలేదని అర్థం. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ రోజున యేసుప్రభు వారు ఏదైతే వాళ్ళను సముద్రం మీద ఆ పడవలో తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఒక ప్రాక్టికల్ని అక్కడ జరిగించాడు. అంతకుముందు దాదాపు రోజంతా కూడా ఆయన విశ్వాసమును గురించి కానీ, దేవుని వాక్యమును గురించి కానీ, ఇవన్నీ చాలా వాక్యాన్ని ఆయన బోధించాడు. అంటే థియరీ ఆయన చాలా చెప్పాడు. ఇప్పుడు ఆ థియరీ ప్రాక్టికల్లోకి అది కార్యరూపం అయ్యిందో లేదో ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? 4వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభువారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు విశ్వాసమును గురించి ఆయన మాట్లాడాడు, కానీ విశ్వాసం విషయంలో వాళ్ళు ప్రాక్టికల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. థియరీలో లోపం లేదండి, యేసు ప్రభువారి యొక్క టీచింగ్లో లోపం లేదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో లోపమేమీ లేదు. దేవుని వాక్యము స్పష్టంగా ప్రకటించబడుతుంది. కానీ లోపం ఎక్కడొస్తుందో తెలుసా? మన అనుదిన ప్రాక్టికల్ లైఫ్లో, మన ప్రాక్టికల్ సిట్యువేషన్స్లో. కాబట్టి నేను అంటున్నాను, విశ్వాసము అనేటువంటిది నువ్వు నేర్చుకున్నటువంటి థియరీలో లేదు. విశ్వాసం అనేటువంటిది నీ అనుదిన జీవితంలో, నీ ప్రాక్టికల్ లైఫ్లో దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసము అది స్పష్టంగా నీ ప్రాక్టికల్ లైఫ్లో కనబడాలి. లేదంటే శిష్యులు ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయినట్లే మనం కూడా ప్రాక్టికల్లో ఫెయిల్ అవ్వటానికి అవకాశం ఉంది. థియరీ ఉంటే సరిపోదండి, ప్రాక్టికల్ లైఫ్లో ఆ ఫెయిత్ కనపడాలి. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి నేను మీ ముందు ఉంచేటువంటి ప్రశ్న ఏంటంటే, నిజంగా విశ్వాసం అనేటువంటిది థియరీ మనకుందా? విశ్వాసంని బేస్ చేసుకొని జీవించేటువంటి ప్రాక్టికల్ లైఫ్ మనకుందా? ఎందుకో తెలుసా? వేర్ దేర్ ఈజ్ నో ఫెయిత్ దేర్ కమ్స్ ద ఫియర్. భయము ఎందుకు వస్తుందంటే విశ్వాసం లేదు కాబట్టి. ఇక్కడ శిష్యుల్లో విశ్వాసము లోపించింది కాబట్టి యేసయ్య అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరెందుకు భయపడుతున్నారు? భయం అనేటువంటిది శిష్యుల యొక్క జీవితంలో ప్రవేశించడానికి కారణం ఏంటంటే వాళ్ళలో విశ్వాసము లేకపోవటమే. కాబట్టి నేను అంటున్నాను, ఉదయకాల సమయంలో మన జీవితంలో తుఫాను లాంటి పరిస్థితులను గనక మనము అధిగమించాలంటే, ఆ యొక్క భయాన్ని మనం అధిగమించాలంటే ప్రాక్టికల్ లైఫ్లో మనం ఫెయిత్ కలిగి జీవించడం అనేటువంటిది మనకు అలవాటు కావాలి. ఫెయిత్ గురించినటువంటి థియరీ నీకెంత తెలుసు అని నేను అడగట్లా. ఫెయిత్ గురించినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో ఎంత ఉంది? నేను అంటాను, అది యేసుప్రభు వారు మన జీవితాల్లో గమనిస్తున్నాడు. అందుకని శిష్యులకు ప్రభువు రోజంతా టీచ్ చేశాడు. ఆ సాయంకాలం సమయానికి వాళ్ళకు ఒక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పెట్టాడు. ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో ఆ తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఫెయిల్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి జీవితంలో భయము ప్రవేశించింది. భయము ప్రవేశించడానికి కారణం ఏంటంటే వారికి దేవుని యందు విశ్వాసము లోపించింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రెండో విషయం మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఇట్ ఈస్ ఎ లెసన్ ఆన్ ఫాలోవింగ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క తుఫాను సంఘటన మనకు ఏమి నేర్పిస్తుందంటే, యేసు ప్రభువారిని ఎట్లా వెంబడించాలి అనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎందుకు ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మార్కు సువార్తలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ యేసు ప్రభువారు బోధించటం అయితే, ఇదే విషయం మత్తయి సువార్తలో కూడా రాయబడింది. కానీ మత్తయి సువార్తలో ఇంకో డిఫరెంట్ యాంగిల్లో మాథ్యూ దీన్ని ప్రజెంట్ చేశాడు. ఆయన ఎట్లా ప్రజెంట్ చేశాడు అనేటువంటి విషయాన్ని గనక మీరు గమనిస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం గురించి రాయబడినటువంటి విషయం చూస్తే, యేసు తన యొద్ద ఉన్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను.
అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ తర్వాత వచనంలో ఉంటుంది, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ సంఘటన జరిగిన దానికి ఇంకొక కాంటెక్స్ట్ ఏంటంటే, యేసు ప్రభువారిని వెంబడించడం అంటే ఏంటో ప్రభువు శిష్యులకు చూపిస్తున్నాడు. ఒక ఆయన వచ్చి, ప్రభువా, నేను నిన్ను వెంబడించేస్తాను, ఎందుకంటే ప్రభు అద్భుతంగా బోధిస్తున్నాడు, ప్రభు అద్భుతంగా సూచక్రియలు చేస్తున్నాడు, కాబట్టి తను ఇమోషనల్గా ఇదిగో నేను వచ్చి యేసు ప్రభుని వెంబడిస్తాను అనుకున్నాడు. కానీ యేసు ప్రభువారు అతని వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నక్కలకు బరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తల వాల్చుకోవటానికి స్థలము లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? నా దగ్గరికి నువ్వు ఏదో ఆశించి వస్తున్నావు, కానీ నువ్వు ఆశించేది నా దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి యేసు ప్రభువుని వెంబడించినట్లేదు. మరి ఒక వ్యక్తిని ప్రభు పిలిచాడు వెంబడించమని. అయితే అతను అన్నాడు, ప్రభా, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి నేను తీర్చుకొని వస్తాను అని అతను వెళ్ళిపోయాడు. ఆ కాంటెక్స్ట్లో అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, యేసు దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆ 12 మంది ఆయనను వెంబడించారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు జరగబోయేటువంటి సంఘటనలో యేసయ్య శిష్యులకు చూపించబోయే ఇంకొక విషయం ఏంటో తెలుసా? ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటిది, దేవుని వాక్యమునందు వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేయటం మాత్రమే కాదు. రెండో విషయం ప్రభు చూపిస్తున్నాడు, శిష్యులారా, ఇదిగో వెంబడించడానికి 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా డిఫరెంట్ మోటివ్స్తో వాళ్ళు వెంబడించడానికి ఇష్టపడతా ఉంటున్నారు. మీరైతే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు వస్తారా అని యేసు ప్రభువారు ఎప్పుడైతే దోణి ఎక్కాడో, ఈ 12 మంది శిష్యులు వాళ్ళు దోణి ఎక్కారు. దోణి ఎక్కినప్పుడు ప్రభువు వారికి చూపిస్తున్న విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటే నువ్వు చెల్లించాల్సినటువంటి వెల, ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో యేసు ప్రభువుని వెంబడించడానికి నువ్వు చెల్లించాల్సిన వెల ఏంటో తెలుసా? ఇటువంటి తుఫాను లాంటి పరిస్థితుల గుండా ప్రయాణము చేయటం. ఇఫ్ యు వాంట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్, యు హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు పాస్ త్రూ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. నువ్వు సమ్మతమేనా? నువ్వు సిద్ధమేనా? విశ్వాసం గురించి కబుర్లు చెప్పడం కాదండి, యేసు ప్రభుని వెంబడిస్తాను అని అనుకోవటం కాదండి, యేసు ప్రభుని నువ్వు కంప్లీట్గా ట్రస్ట్ చేయగలుగుతున్నావా నీ జీవితంలో ప్రతి పరిస్థితికి? ఒకవేళ యేసయ్యను వెంబడించేటువంటి క్రమంలో ఈ గలిలయ సముద్రములో ఏదైతే తుఫాను లాంటి పరిస్థితి వాళ్ళ జీవితాల మీదకి రాబోతుందో, అటువంటి తుఫానుల్ని దాటడానికి నువ్వు సిద్ధమేనా? కాబట్టి నేను అంటాను, యేసు ప్రభువుని వెంబడించడం అనేటువంటిది శిష్యులకు ప్రభువు నేర్పిస్తున్నాడు. అంటే యేసు ప్రభువుని వెంబడించేటువంటి క్రమంలో ఇటువంటి తుఫాను లాంటి పరిస్థితులు రాబోతాయి. అది శిష్యరికంలో అది భాగం, డిసైపుల్షిప్లో అది భాగం. ఆ డిసైపుల్షిప్లో యూ నీడ్ టు బి విల్లింగ్ టు పే ద కాస్ట్ ఫర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 3వ విషయం మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. దీనికి ఈ పాయింట్కి నేను పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే, స్టార్మ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో వచ్చినటువంటి తుఫాను.
చెప్పండి, ఈ సంఘటనలో దేవుని చిత్తం ఏంటి? టు గో టు ద అదర్ షోర్, అవతల వైపుకు వెళ్ళటమే. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభువారు ఉదయమంతా కూడా బోధించిన తర్వాత అక్కడ రాయబడిన విషయం ఏంటో తెలుసా? ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, దాని అర్థం ఏంటంటే శిష్యులు దోణి ఎక్కి ప్రభువుని వెంబడించటం అనేటువంటిది, ఆ దోణిలో అవతల ఒడ్డుకు వెళ్ళటం అనేటువంటిది అది దేవుని యొక్క చిత్తం. అయితే మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క చిత్తములో తుఫాన్లు ఎట్లాగొస్తాయండి, ప్రాబ్లమ్స్ ఎట్లాగొస్తాయండి? అవునా కాదా? చాలామందికి ఉన్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, తుఫాను ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు. చాలామంది అదే అనుకుంటారు. ఏమండి, తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చిందంటే బహుశా నేను ఏదన్నా దేవుని మాటకు అవిధేయత చూపించేనేమో. మీకు గుర్తుందా, పాత నిబంధనలో సముద్రంలో తుఫాన్ వచ్చినటువంటి సందర్భం ఎప్పుడు మనం చూస్తాం? యోనా దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినప్పుడు. కాబట్టి మన జీవితంలో అవిధేయత చూపిస్తే తుఫాను రావటం అనేటువంటిది సాధారణమే. మరి ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, దేవుని చిత్తానికి మనం లోబడితే కూడా తుఫాను వస్తుందా అంటే, ఈ సంఘటన మనకి నేర్పించేటువంటి విషయం ఏంటో తెలుసా? ఎస్, ఈవెన్ ద స్టార్మ్ విల్ కమ్ ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి అవిధేయత చూపించినప్పుడు తుఫాను రావటం మాత్రమే కాదండి, దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడు కూడా తుఫాను నీ జీవితంలో రావటానికి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ఈ సంఘటనలో దేవుని యొక్క క్లియర్ చిత్తం, యేసు ప్రభు యొక్క క్లియర్ విల్ ఏంటో తెలుసా? శిష్యులు ఆ దోణి ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్ళటం. అందులో ఏమాత్రం లోపం లేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చేటువంటి క్రమంలో తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఎట్లా ఎదుర్కోవాలో వాళ్లకు అర్థం కాలేదు. ఆ మాటకు వస్తే, అటువంటి పరిస్థితిలో తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు భయపడకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యములో 3 కారణాలు మనకు కనపడతాయి. నిజమే, ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు నేను ఎందుకు భయపడకూడదు అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే, మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? యు నీడ్ నాట్ ఫియర్ బికాస్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. భయపడకపోవటానికి కారణం ఏంటంటే, అది దేవుని చిత్తం అనే విషయాన్ని నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే అవతల ఒడ్డుకి వెళ్దామని ఎవరన్నారు? శిష్యులు అన్నారా? యేసుప్రభు అన్నాడా? యేసుప్రభువే అన్నాడు. కాబట్టి అవతల ఒడ్డుకు వెళ్ళటం దేవుని చిత్తమేనా అంటే, ఎస్, దేవుని చిత్తమే. కాబట్టి దేవుని చిత్తం చేయటానికి నువ్వు పిలువబడినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? కాబట్టి అది దేవుని చిత్తము కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండో విషయం మీకు సంగతి చెప్పనా, అసలు వాళ్ళు ఎందుకు భయపడాలండి? యేసయ్య వారితో పాటు ఉన్నాడు కదా. ఈరోజు మీరు గమనించండి, యేసయ్య ఫిజికల్గా మనతో లేడు, ఆయన స్పిరిచువల్గా మనతో పాటు ఉన్నాడు. కానీ శిష్యులు ఆ దోణిలో వెళ్తున్నప్పుడు యేసయ్య భౌతికంగా ప్రత్యక్షంగా వారి మధ్య ఉన్నాడు. నేను అంటాను, అటువంటి సందర్భంలో ఎందుకు భయపడ్డావు? యేసయ్య పక్క దోణిలో లేడు కదా, పోనీ యేసయ్య అవతల ఒడ్లో లేడు కదా, ఆయన నీతో పాటు అదే దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? నువ్వు ఏదైతే సమస్య గుండా వెళ్తున్నావో యేసయ్య ఆ సమస్యలో నీ పక్కనే ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందువల్లే భయం అనేటువంటిది నీ జీవితంలో వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయం మీకు సంగతి చెప్తాను, వినండి. ఎందుకు భయపడటానికి కారణము లేదు అనేటువంటి విషయాన్ని కనుక గమనిస్తే, తుఫాను రాబోతుంది అనే విషయం యేసయ్యకు తెలుసా అంటే ఆయనకు తెలుసు. కానీ ఆయన పీస్ఫుల్గా పడవలో పడుకొని నిద్రపోతున్నాడు. నిజానికి శిష్యులకు తెలియదు తుఫాను రాబోతుందని.
కానీ యేసయ్య దేవుడు కదా, ఆయనకు ముందే తెలుసు తుఫాను రాబోతుందని. కానీ తుఫాను రాబోతున్న సంగతి తెలిసినా కానీ యేసయ్య ఆదమరచి అంత పీస్ఫుల్గా ఎట్లా నిద్రపోయాడు? ఇక్కడ మీకు సంగతి చెప్తాను వినండి. యోనా కూడా సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు పీస్ఫుల్గా నిద్రపోయాడు. విచిత్రం ఏంటంటే యోనా దేవుని చిత్తము నుండి పారిపోతూ పీస్ఫుల్గా నిద్రపోగలిగాడు. యేసయ్య ఆయన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగినవాడు కాబట్టి తుఫానులో కూడా ఆయన పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. యోనాకి యేసయ్యకి తేడా ఉంది. యోనా ఏమంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ నిద్రపోతున్నాడు. యేసుప్రభు అట్లా కాదు, తన భద్రత దేవుని చేతిలో ఉంది అనేటువంటి విషయాన్ని తన హ్యుమానిటీలోండి ఆయన ఎరిగిన వాడు. ఎందుకో తెలుసా? కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన విషయం ఏంటో తెలుసా? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నీ చేతిలో నా భద్రత ఉంది, నీ చేతిలో నా జీవితం మిళితమై ఉన్నది కనుక నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతును. యేసయ్య అటువంటి పీస్తో నిద్రపోతున్నాడు. అటువంటి పీస్తో ఆయన ఎందుకు నిద్రపోతున్నాడు తెలుసా? దేవుడు ఆయనను సురక్షితంగా అవతల ఒడ్డుకి తన హ్యుమానిటీలో ఆయన తీసుకొని వెళ్ళగలడు అనేటువంటి విషయం యేసయ్య ఎరిగిన వాడు కాబట్టి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలండి. యేసు ప్రభు యొక్క నేచర్లో హ్యుమానిటీ ఉండి డివినిటీ రెండూ ఉన్నాయి సమపాళల్లో. 100% హ్యుమానిటీ ఉంది, 100% డివినిటీ ఉంది. యేసు ప్రభు వారి యొక్క దైవత్వంలో నుండి ఆయనకు జరబోయేటువంటి సంగతి తెలుసు. కానీ యేసు ప్రభు వారి హ్యుమానిటీలో నుండి ఆయనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండి అటువంటి పరిస్థితుల్లో కూడా నిద్రపోవటానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడటమేంటో యేసయ్యకు తెలుసు కాబట్టి ఆయన పీస్ఫుల్గా నిద్రపోయాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, స్టార్మ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఉదయకాల సమయంలో ప్రియులారా గమనించండి, తుఫాను వచ్చిన ప్రతిసారి అవిధేయత ఉంది అని మనం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని చిత్తములో కూడా తుఫాన్లు రావటానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సంఘటనలో మనము నేర్చుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మొట్టమొదటిది ఏంటో తెలుసా? విశ్వాసము. విశ్వాసము మన మాటల్లో ఉందా? విశ్వాసము మన చేతల్లో ఉందా? విశ్వాసము దేవుని యొక్క వాక్యము థియరిటికల్గా ఉందా? ఆ విశ్వాసము దేవుని వాక్యం యొక్క అప్లికేషన్ మన ప్రాక్టికల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఉందా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. దేర్ ఇస్ ఎ కాస్ట్ యు నీడ్ టు పే ఇఫ్ యు వాంట్ టు ఫాలో ద జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో యేసు ప్రభుని వెంబడించడంలో తుఫాను లాంటి పరిస్థితి నీ జీవితంలో రావచ్చు అనేటువంటి విషయం కూడా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, తుఫాను రాటము కూడా నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం అనేటువంటి విషయాన్ని నువ్వు స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే తుఫాను వచ్చేది అవిధేయతలో నుండి మాత్రమే కాదు, తుఫాను విధేయతలో నుండి కూడా రావచ్చు. ఇక్కడ శిష్యులు దేవుని యొక్క చిత్తానికి లోబడినప్పుడు ఆ యొక్క తుఫాన్లో వాళ్ళు చిక్కుకున్నారు అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ప్రాబ్లం ఏంటంటే తుఫాను వచ్చినప్పుడు నెమ్మది మనం కలిగి ఉండాలి. నెమ్మది దేని బట్టి వస్తుందో తెలుసా? నువ్వు చేసేటువంటి పని దేవుని చిత్తం అని నువ్వు గ్రహించినప్పుడు. రెండోది, యేసు ప్రభు నీతో పాటు ఉంటాడు, ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు. అంత మాత్రమే కాదు, దేవుని మీద నీకున్నటువంటి ఆధారాన్ని బట్టి ఆ యొక్క సమాధానంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించినప్పుడు తుఫాను లాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చిన వాడవుతావు అనేటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యపక్షంగా మీ దృష్టికి నేను తీసుకురావటానికి
ఇష్టపడతా ఉంటున్నాను. ఆ మాటకొస్తే మన జీవితాల్లో కూడా 3 రకాలైనటువంటి తుఫాన్లు రావటానికి అవకాశం ఉంది ప్రియులారా. ఉదయకాల సమయంలో నిజమే తుఫాను లాంటి పరిస్థితిలో మనం నేర్చుకునేటువంటి 3 అంశాలు ఒక ఆస్పెక్ట్ అయితే, ఎటువంటి తుఫాన్లు మన జీవితంలో రావటానికి అవకాశం ఉంది అనేటువంటిది కనుక గమనిస్తే 3 రకాలైనటువంటి తుఫాన్లు మన జీవితంలో రావటానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితాల్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ అరౌండ్ అస్ బట్ ఇట్ ఈస్ విత్ ఇన్ అస్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు సమస్య మన చుట్టూ వెతకడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని వాక్యము చెప్పేటువంటి సత్యం ఏంటంటే, సమస్య నీ చుట్టూత లేదు, సమస్య నీలో ఉంది. ద ప్రాబ్లం లైస్ విత్ ఇన్ యూ, ఇట్ ఈస్ నాట్ అరౌండ్ యూ. మనం ఏం చేస్తున్నామంటే సమస్యను మన చుట్టూ వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి సమస్యను మనం గుర్తించగలుగుతున్నామా? నేను అంటాను, ఎటువంటి తుఫాన్లు మన జీవితాల్లో రావటానికి అవకాశం ఉందంటే, మొట్టమొదటి నేను చెప్తాను, ఏ సర్కమ్స్టెన్షియల్ స్టార్మ్. అంటే దాని అర్థం ఏంటంటే, పరిస్థితులు నీ జీవితంలో తుఫాను వలె నీ మీదకు రావచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనంలో ఏముందో తెలుసా? అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ సముద్రంలో పడవ వెళ్తున్నప్పుడు ఆ పడవలోకి నీరు చేరిందంటే ఇంకా కొద్దిసేపట్లో పడవ మునిగిపోద్దని అర్థం. ఇంకంతే. పడవ అటు ఇటు ఊగటం వేరు, పడవలోకి నీరు చేరటం వేరు. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు వారితో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా, వాళ్ళలో దాదాపు 5 వాళ్ళు జాలర్లు ఉన్నారు. నిత్యము సముద్రం మీద గడిపేటువంటి జాలర్లు ఉన్నారు. పేతురు జాలరే. మీకు అర్థమవుతుందా? దాదాపు యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 5 జాలర్లు ఉన్నారు. అటువంటి జాలర్లు వాళ్ళు భయపడ్డారంటే సర్కమ్స్టెన్స్ ఎంత తీవ్రమైందో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది సముద్రంలో. ఆ చేపలు పట్టేటువంటి ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి అర్థమైపోయింది, ఈ తుఫాను యొక్క పరిస్థితి మన చేతులు దాటుతుంది అనటానికి రుజువేంటో తెలుసా? ఆ పడవలోకి నీరు చేరటం. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే తుఫాను శిష్యులు అనుభవిస్తున్నారో ఆ పరిస్థితి మీద వాళ్ళకి కంట్రోల్ దాటిపోయింది. ఇక వాళ్ళు కంట్రోల్ చేయటానికి అవకాశం లేనిటువంటి పరిస్థితి. నిజమే కదండి? ఏం కంట్రోల్ చేస్తాం? ఏమండి, సముద్రం మీద వచ్చేటువంటి గాలిని మనం కంట్రోల్ చేయగలుగుతామా? పోనీ సముద్రంలో వచ్చేటువంటి అలలను మనం కంట్రోల్ చేయగలుగుతామా? పైనుండి కొండపోతగా వర్షపడుతుంది చూసారా, దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? నిజమే, వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళకి హుద్దు తుఫాన్ వచ్చినప్పుడు మనందరికీ అర్థమైంది, ఏమండి మానవుడు ఏమి కంట్రోల్ చేయగలడు? రోజంతా బిక్కుబిక్కుమని ఆ యొక్క భీకరమైనటువంటి గాలుల్లో సముద్రం మధ్యలో ఉంటున్నటువంటి ఆ అనుభూతి కలిగినప్పుడు దేవుడు ఆ యొక్క తుఫాను ఆపితే తప్పితే మానవులముగా ఆ యొక్క తుఫానుని అధిగమించడానికి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ప్రియులారా. ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్య కూడా అదే. నౌ వీఆర్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ వేర్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ప్రపంచ దేశాలు ఈ రోజున భయపడిపోతున్నాయి, వణికిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు పరిస్థితులు అదుపు తప్పాయి. నేను అంటున్నాను, శిష్యులు కూడా ఆ రోజు అదే తుఫానులో వాళ్ళు చిక్కుకున్నారు. ఇక్కడ మనం మాట్లాడేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా?
ఇదేదో చిన్న తలనొప్పి కాదండి, లేదంటే చిన్న పంటి నొప్పి కాదండి, లేదంటే నువ్వు మీటింగ్కి వెళ్ళి ప్రార్థన చేయించుకునేటువంటి ఒక చిన్న ప్రేయర్ పాయింట్ కాదు. మనం ఎటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నామంటే ఇంకొద్ది క్షణాల్లో దేవుడు గనక ఆ పరిస్థితిని డీల్ చేయకపోతే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ సచ్ ఎ సర్కమ్స్టెన్స్ వేర్ యువర్ లైఫ్ ఈజ్ ఆన్ ద లైన్. గ్రహించావా? ఇదేదో మనకు రోజు వచ్చేటువంటి పరిస్థితి లాంటిది కాదు. ఇదేదో ఒక చిన్న జ్వరం కాదు. ఇదేదో ఒక చిన్న పంటి నొప్పి కాదు. ఈ సమస్య గనక నీ జీవితంలో వస్తే బహుశా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో వచ్చేటువంటి మొట్టమొదటి తుఫాన్ ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ ఎ సర్కమ్స్టెన్షియల్ స్టార్మ్. దాని అర్థం ఏంటంటే నీ చెయ్యి దాటిపోయేటువంటి పరిస్థితులు నీ జీవితంలో సంభవిస్తాయి. అయితే దేవుని యొక్క వాక్య మూలంగా మీకు చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా? పరిస్థితులు మన చేయి దాటినా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎన్నడూ కూడా దేవుని చేయి దాటవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి మొట్టమొదటి రకమైనటువంటి తుఫాన్ ఏంటంటే ద సర్కమ్స్టెన్షియల్ స్టార్మ్ వేర్ ద సిట్యువేషన్ గ్రోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. రెండో విషయం చెప్పనీయండి. రెండో రకమైనటువంటి తుఫాన్ ఏంటో తెలుసా? మన జీవితాల్లోకి వచ్చేటువంటిది ది ఇమోషనల్ స్టార్మ్. అంటే భావోద్రేకాలతో కూడుకున్నటువంటి తుఫాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ప్రభువు అంటున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? దాని అర్థం ఏంటో తెలుసా? భయం అనేటువంటిది శిష్యులను ఆవహించింది. భయం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇమోషన్. ఆ భయము రావటానికి కారణం ఏంటంటే నువ్వు ఎదుర్కొన్నటువంటి సర్కమ్స్టెన్స్లో నుండి ఇమోషన్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజమే, ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు భయపడుతున్నావా? ఇదిగో డాక్టర్కి నేను దగ్గరికి వెళ్ళాను, అదిగో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చాను, రిపోర్ట్ ఏం రాబోతుందో భయపడుతున్నావా? ఇదిగో నాకు ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఇటువంటి లాక్డౌన్ పరిస్థితుల్లో నేనున్నాను కాబట్టి నా ఫైనాన్షియల్ పొజిషన్ ఏమవుతుందో భయపడుతున్నావా? ఇదిగో ఇటువంటి సంబంధంలో నేనున్నాను, మరి యొక్క సంబంధం ఏ డైరెక్షన్లోకి వెళ్తుందో భయపడుతున్నావా? ప్రియులారా, గమనించండి, నేను అంటాను, పరిస్థితులు నీ జీవితంలో భయాన్ని కలిగిస్తాయి. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా వాళ్ళు ఆ పరిస్థితిలో వాళ్ళు భయపడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను అంటాను, ఇక్కడ ఎప్పుడైతే మన జీవితాల్లో పరిస్థితులు మనము కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో సంభవిస్తాయో ఎమోషనల్గా మనం అన్స్టేబుల్ అయిపోతాం. ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది రావటానికి అవకాశం ఉంటుంది. దానిలో నుండి భయం వస్తుంది, దానిలో నుండి వణుకు వస్తుంది, దానిలో నుండి ఆందోళన వస్తుంది, దానిలో నుండి డిప్రెషన్ వస్తుంది. రకరకాలైనటువంటి విధాలుగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క ఇమోషన్స్ రూపంలో అవి బయటకి అవి వస్తాయి అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ద సెకండ్ కైండ్ ఆఫ్ స్టార్మ్ ఏంటంటే ద ఇమోషనల్ స్టార్మ్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. నిజానికి యేసు ప్రభువారు శిష్యులను ఆయన గద్దించాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీ ఇమోషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినాయి? నేను అంటాను, నిజమే, పరిస్థితులు నీ చేయి దాటవచ్చు, కానీ పరిస్థితులు చేయి దాటినంత మాత్రం చేత నువ్వు భయపడాల్సిన అవసరం నీకు ఎందుకుంది? నిజమే కదా? యేసు ప్రభువారు ఎంత చక్కగా ఆయన వాళ్ళకి టీచ్ చేశాడు, ఎంత అద్భుతంగా వాళ్ళని ట్యూటర్ చేశాడు ప్రభు.
చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో గనక మనం చూస్తే 11-12 వచనాల్లో యేసు ప్రభువు వారు శిష్యులను స్పెషల్గా ట్రైన్ చేశాడు. ఏమన్నక్కడ, అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నావని వారితో చెప్పాను. అదే విషయంలో 4వ అధ్యాయం 34వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. దాని అర్థం ఏంటో తెలుసా? బయట వారి కంటే యేసయ్య తన శిష్యులను దేవుని వాక్యములో చాలా స్పెషల్గా ఆయన ట్రైన్ చేశాడు. ప్రియులారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క శిష్యులం అని చెప్పుకునేటువంటి మనం, క్రైస్తవులం అని చెప్పుకునేటువంటి మనం ఈరోజు భయపడటానికి కారణం ఏంటి? బయట వారికంటే ప్రభువు మనకి స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చాడుగా. దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి సహవాసాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు, ఇంకా దేవుడు ఆయన కృపతో మనల్ని నడిపిస్తున్నాడు. ఇన్ని ఆధిక్యతలు మన జీవితాల్లో మనం కలిగి ఉండగా, ఇంత స్పెషల్ ట్రైనింగ్ దేవుడు మనకిస్తుండగా, ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు? మరి ప్రభువుకి కోపం రాదా? బయటోడు కంగారు పడితే దానికి ఒక అర్థం ఉందండి. దేవుని బిడ్డలను చెప్పుకునేటువంటి మనము ఎందుకు కంగారు పడుతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? అందుకే యేసయ్య గద్దిస్తున్నాడు. ఏమై మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇన్ని రకాలుగా నేను మీకు బోధిస్తున్నానే, ఇన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యంలో మీరు స్పెషల్గా తర్ఫీదు చేయబడుతున్నారే, ఏమైపోయిందా దేవుని వాక్యం? ఏమైపోయిందా ట్రైనింగ్? ఎందుకు భయపడుతున్నావు నీ జీవితాన్ని చూసి? యేసయ్య తిన్నగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. గమనిస్తున్నావా విషయాన్ని? సంగతి ఏంటంటే, యేసయ్య ఇంతగా వారికి బోధించినప్పటికీ కూడా ఇంకా దేవుని యొక్క అధికారం ఏంటో వాళ్ళకి అర్థం కాలే. యేసయ్యలో ఉన్నటువంటి శక్తి ఏంటో వాళ్ళకి అర్థం కాలే. అందుకనే వాళ్ళు కంగారు పడిపోతున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు అనేటువంటి విషయం మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో నుండి. 1736 సంవత్సరంలో జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వారిద్దరు కూడా ఇంగ్లాండ్ నుండి వాళ్ళు అమెరికాలో ఉద్యోగ కూటాల కొరకు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఒక ఓడలో వాళ్ళు వెళ్ళారు. ఆ ఓడలో వెళ్తున్నప్పుడు దారిలో గొప్ప తుఫాన్ వచ్చిందంట. ఆ ఓడలో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా, అంటే జాన్ వెస్లీ వీళ్ళందరూ కూడా ఒక రూమ్లో వాళ్ళు కూర్చున్నారు. ఇంకొక రూమ్లో మొరేవియన్ మిషనరీస్ కొంతమంది వాళ్ళు పాటలు పాడుతూ ఉంటున్నారు. వీళ్ళు ఇంగ్లాండ్ నుండి వచ్చేటువంటి వాళ్ళు ఎంత భయపడిపోయారంటే, జాన్ వెస్లీ అంటాడు, ఒకళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బిడ్డను తీసుకొచ్చి, ఏమండి ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తారా అని అడిగారంట ఆ ఓడలో. ఎందుకు? వాళ్ళ భయం ఏంటంటే, ఒకవేళ ఈ తుఫాన్లో గనక ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోతే ఇదిగో ఈ బిడ్డ పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉండి వాళ్ళు వచ్చి ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తారా అని అడిగారంట. అటువంటి పరిస్థితి ఆ ఓడలో సంభవించినప్పుడు జాన్ వెస్లీ ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మేమేమో గట్టిగా అరుస్తున్నాం భయమేసి, వాళ్ళు మొరేవియన్ మిషనరీస్ ఏమో గట్టిగా పాటలు పడుతున్నారు అన్నాడు. ఇంగ్లీష్ మెన్ వర్ స్క్రీమింగ్ వైల్ ద మొరేవియన్స్ ఆర్ సింగింగ్ అని అన్నాడు ఆయన. నిజానికి జాన్ వెస్లీ ఆయన ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన అన్నటువంటి విషయం ఏంటో తెలుసా?
నిజానికి ఆ మొరేవియన్స్ చూసినప్పుడు నాకు సిగ్గేసింది. ఎందుకో తెలుసా? వారు కలిగి ఉన్నది నేను కలిగి ఉండలేదు. వారికి దేవుని యందు విశ్వాసం ఉంది. వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటానికి కూడా వాళ్ళు వెనుకాడట్లేదు. కానీ మేమైతే అంత విశ్వాసం మాకు లేదు. అందుకనే ప్రాణాలు పోతాయన్నటువంటి భయముతో మేము అరుపులు అరుస్తున్నాం అని జాన్ వెస్లీ తన డైరీలో రాసుకున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఐ వెంట్ టు అమెరికా టు కన్వర్ట్ ద ఇండియన్స్, బట్ ఓ హూ షల్ కన్వర్ట్ మీ. నిజమేనండి, నేను అమెరికా దేశంలో అమెరికన్ ఇండియన్స్ మధ్యలో ఆయన ఓడలో అందుకే ప్రయాణం చేస్తున్నాడు వాళ్ళకు సువార్త చెప్పడానికి. అయితే ఆయన అన్న విషయం ఏంటో తెలుసా? నేనేదో సువార్త ప్రకటిస్తామని చెప్పి ఆ ఓడలో వెళ్తుంటే ఇప్పుడు మార్పు నాకు రావాల్సి ఉంది. మీకు ఇంకో సంగతి చెప్పనా? చరిత్ర చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగే టైంకి జాన్ వెస్లీ ఇంకా మారు మనసు పొందల. ఈ సంఘటన జరిగినటువంటి 2 సంవత్సరాల తర్వాత 1738 సంవత్సరంలో జాన్ వెస్లీ రక్షించబడ్డాడు. జాన్ వెస్లీ రక్షించబడిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య అతని జీవితంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను ప్రియులారా, ఉదయకాల సమయంలో వెన్ యువర్ లైఫ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద లైన్, ఇదేదో చిన్న సమస్య కాదు, ఇదేదో చిన్న ఉపద్రవం కాదు, ఇదేదో మందేసుకుంటే పోయేటువంటి జబ్బు కాదు, ఇదేదో నువ్వు అనుకుంటున్నటువంటి ఈజీ రిపోర్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఉదయకాల సమయంలో ఇటువంటి పరిస్థితి నీ జీవితంలోకి సంభవిస్తే యేసయ్యను ఆధారం చేసుకొని ధైర్యంగా ముందు కొనసాగేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా? ఈ సర్కమ్స్టెన్షియల్ స్టార్మ్ పరిస్థితుల్లో ఉండి వచ్చేటువంటి తుఫాను మనం అధిగమించగలుగుతామా? ఈ ఇమోషనల్ స్టార్మ్స్ పరిస్థితులు మన చేయి దాటాన్ని బట్టి మన జీవితాల్లో ఏదైతే భయం అనేటువంటిది, భవిష్యత్తు గురించేటువంటి ఆందోళన మనల్ని ఏదైతే వెంబడిస్తుందో దానిని మనము అధిగమించగలుగుతామా? అందుకే నేను అంటున్నాను, ఫెయిత్ ఈజ్ నాట్ ఎ థియరీ, ఫెయిత్ ఈజ్ ప్రాక్టికల్. మన అనుదిన వ్యక్తిగత జీవితంలో ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? చివరి తుఫాను కూడా నేను చెప్పి ముగిస్తాను. 3వ రకమైనటువంటి తుఫాను, ద థర్డ్ కైండ్ ఆఫ్ స్టార్మ్ ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ స్టార్మ్ అంటాను. ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఇట్ ఈజ్ ఏ థియలాజికల్ స్టార్మ్ అంటా నేను. ఏంటో తెలుసా ఆ స్పిరిచువల్ లేదంటే థియలాజికల్ ఇష్యూ ఏంటంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. దిస్ ఈజ్ అ థియలాజికల్ ప్రాబ్లం అని అంటా నేను. ఇటువంటి ప్రశ్న వారి నోట్లో ఎందుకు వస్తుందో తెలుసా? వాళ్ళకి థియలాజికల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకు స్పిరిచువల్ ప్రాబ్లం ఉంది. చూడండి, ఉదయకాల సమయంలో కూడా మన ప్రశ్న అదే, ప్రభువా నాకు అవసరత వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నిజంగానే యేసయ్య నా యొక్క సమస్యను, నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడా? ఇదిగో నా ఫైనాన్సెస్ ఎట్లాగున్నాయో ఆయన అర్థం చేసుకుంటున్నాడా? నా ఒంటరితనం ఎట్లాగుందో ఆయన అర్థం చేసుకుంటున్నాడా? నా హృదయం ఎక్కడ గాయపడిందో ఆయన అర్థం చేసుకుంటున్నాడా? నేను ఎక్కడ నా జీవితంలో డిప్రెషన్ గుండా వెళ్తున్నానో ఆయన అర్థం చేసుకుంటున్నాడా? వేర్ ఈస్ జీసస్ వెన్ ఐ నీడెడ్ హిమ్? నేను అంటాను, దిస్ ఈజ్ ఏ థియలాజికల్ ప్రాబ్లం. నేను అంటాను, మన జీవితాల్లో కూడా ఈ ప్రశ్నను మనందరము కొన్ని లక్షల సార్లు వేశాం. యేసయ్య నువ్వెక్కడున్నావు? నీకు చింత లేదా? నీకు పట్టట్లేదా? సంగతి ఏంటంటే, మన జీవితాల్లో అన్నీ బాగా ఉన్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఇట్లా మనం
ఎందుకు మన జీవితాల పరిస్థితులు చేయి దాటినప్పుడు ఈ ప్రశ్న మనం వేస్తున్నాం? అసలు దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటో తెలుసా? నీ జీవితంలో తుఫాను రాకముందు దేవుడు నీకెంత తోడుగా ఉన్నాడో, నీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే, నీ జీవితంలో తుఫాను లేనప్పుడు నువ్వు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నావు. నీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఇట్ ఈజ్ ఏ థియలాజికల్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ ప్రాబ్లం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నీ పరిస్థితులు ఎట్లాగా ఉన్నా దేవుడు ఎప్పుడు నీతో తోడుగా ఉంటాడు అనేటువంటి వాస్తవాన్ని నువ్వెందుకు మర్చిపోయావు? సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నడి సముద్రములో తుఫాను వచ్చినప్పుడు కూడా ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో చాలా చక్కగా హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎనబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మనము అటువంటి శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి విశ్వాసము కలిగిన వారమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తుఫాను లేనప్పుడు మనం ఎంత ధైర్యముగా ఉన్నామో, తుఫాను వచ్చినప్పుడు కూడా దేవుని మీద అదే ధైర్యముతో దేవుని మీద ఆనుకొని ఎందుకు ఆ విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని ఎందుకు కనపరచలేకపోతున్నాం? యేసయ్యా నీకు చింత లేదా అని ఎందుకు ఎదురు ప్రశ్న వేస్తున్నాం? ఈజ్ ఇట్ నాట్ ఎ థియలాజికల్ ప్రాబ్లం? అందుకనే నేను అంటున్నాను, ఈ 3వ తుఫానికి నేను పెట్టినటువంటి పేరు ఇట్స్ ఎ స్పిరిచువల్ స్టార్మ్, లేదంటే థియలాజికల్ స్టార్మ్. వాళ్ళు భయపడటానికి కారణం ఏంటంటే, నేను అనుకుంటాను ద రీజన్ ఈస్ దిస్: దే వర్ లివింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ప్రాబ్లం రాదర్ దాన్ ద లైట్ ఆఫ్ హిస్ ప్రామిస్. యేసయ్య వాళ్ళు ఆ యొక్క దోణి ఎక్కకముందు ప్రభు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, మనము అద్దరికి వెళ్తున్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? అద్దరికి వెళ్ళటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. అద్దరికి వెళ్ళటం అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక శిష్యునిగా మనము దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాగ్దానము యొక్క వెలుగులో మనం జీవిస్తున్నామా, లేదంటే తుఫాను వచ్చినటువంటి ఆ యొక్క ప్రాబ్లం యొక్క లైట్లో మనం జీవిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుని యొక్క కృప ఎంత గొప్పది ఏంటంటే, యేసయ్య నిద్రపోతున్నాడు, వాళ్ళు యేసయ్యను తట్టి లేపారు. ఎంత స్ట్రాంగ్గా యేసయ్యను వాళ్ళు కుదిపి లేపారు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క అటెన్షన్ని డ్రా చేసేటువంటి ప్రేయర్ వాళ్ళు ఆ ధోనిలో చేశారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ మీరు యోనా గ్రంథం కూడా చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ యొక్క తిమింగళం యొక్క కడుపులో యోనా చిక్కుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆ తిమింగళం యోనాని ఒడ్డు మీద అది కక్కుకునేటట్లు దేవుడు సహాయం చేశాడు. నేను అంటాను, సచ్ ఎ గ్రేస్ఫుల్ గాడ్ దట్ వీ హ్యావ్. మనకున్నటువంటి సర్కమ్స్టెన్షియల్ స్టార్మ్ని, మనకున్నటువంటి ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ని, మనకున్నటువంటి థియలాజికల్ ప్రాబ్లమ్స్లో కూడా నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావో, ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యతో ఆయన మాట్లాడతాడు. ప్రియులారా గమనించండి, సాధారణంగా ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి,
మీరు వెళ్ళి వాళ్ళని నిద్ర లేపంగానే వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? మీతో మాట్లాడతారు. ఏమ్రా, ఎందుకు నిద్ర లేపావు అని అడుగుతారు. ఇక్కడ విచిత్రం ఏంటో మీరు చూసారా? యేసు ప్రభుని వాళ్ళు నిద్ర లేపితే యేసయ్య శిష్యుల్ని మీరు ఎందుకు నన్ను నిద్ర లేపారని అడగలా. ఆయన డైరెక్ట్గా లేచి గాలిని సముద్రాన్ని ఆయన గద్దించాడు. దాని అర్థం ఏంటి తెలుసా? జీసస్ డిడ్ నాట్ స్పీక్ టు హిస్ డిసైపుల్స్, బట్ జీసస్ స్పోక్ టు ద సర్కమ్స్టెన్స్ దే ఆర్ ఇన్. ప్రభువుకి నీ సమస్య ఒక ఇంట్రడక్షన్ అక్కర్లే. మనం అనుకుంటాం చాలాసార్లు, నా ప్రార్థనలో దేవునికి నా సమస్యను తెలియచేయాలి. నువ్వు తెలియజేసేది దేవునికి నీ సమస్య తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఆయన ఎదురు చూస్తుంది నీ ప్రార్థనలో నువ్వు నీ సమస్యని నువ్వు ఎంత చక్కగా దేవుని చెప్పగలవు అనేటువంటి విషయం కొరకు కాదు. దేవుని మీద ఆధారపడేటువంటి విశ్వాసం నీ ప్రార్థనలో ఉంటే యేసయ్య లేచి నీ సమస్యతో ఆయన మాట్లాడతాడు. నీ సమస్యకు ఆయనకు నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే, మార్కు సువార్తలో ఈ మాట రాయబడలేదు, కానీ మార్కు సువార్తలో ప్రభువు మీరెందుకు భయపడుతున్నారు అనేటువంటి మాట రాశాడు. కానీ మీరు మత్తయి సువార్తలో కనుక మీరు చూస్తే యేసయ్య శిష్యులను గద్దించాడు, అల్ప విశ్వాసులారా. దాని అర్థం ఏంటి తెలుసా? మీకు విశ్వాసం లేదయా, మీ విశ్వాసం చాలా చిన్నగా ఉంది అని ప్రభు అన్నాడు. నిజానికి ఆ ప్రశ్నకు మీకు విశ్వాసం లేదా అంటే ఏమని చెప్తాం? ఆ ప్రశ్నకి అవును అనే సమాధానం వస్తుంది, ఆ ప్రశ్నకు కాదు అనే సమాధానం కూడా వస్తుంది. అవునండి, నాకు విశ్వాసం ఉంది. అయితే ఎంత విశ్వాసం ఉంది? అది ప్రశ్న. ప్రభుని నువ్వు ఎంత విశ్వసించగలిగావు? ప్రాబ్లం ఏంటంటే మన విశ్వాసము ఎదగలేదు. నేను అంటాను, నీ విశ్వాసములో నువ్వు ఎదగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసయ్యతో పాటు బోట్ ఎక్కు. ఆయన ఏదైతే తుఫాన్ల గుండా నిన్ను నడిపిస్తున్నాడో ఆ తుఫాన్లో నువ్వు ఆయనతో పాటు ప్రయాణం చేయి. విశ్వాసం దానంతట అదే పెరుగుద్ది. దట్స్ ఆల్. హౌ డస్ ద ఫెయిత్ గ్రో? ప్రభు తిడుతున్నాడు, అల్ప విశ్వాసారా. దాని అర్థం ఏంటంటే విశ్వాసం తక్కువగా ఉంది. నిజమే ప్రభువా, నా జీవితంలో నీ మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి విశ్వాసం నాలో లేదు. దానికి కారణం ఏంటంటే ఆయనతో పాటు ప్రతి పరిస్థితిలో ఆయనతో నడిచే అనుభవం నాకు లేదు. అందుకే నేను అంటున్నాను, ఒకవేళ నీకు ప్రభువునందు విశ్వాసం పెరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే, యేసయ్యతో పాటు ఆ దోణి ఎక్కేసేయి. యేసు ప్రభువును వెంబడించేసేయి. ఆయన నేను ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిపో. నువ్వు ఆయన ఏ తుఫాను నీ జీవితంలో రప్పిస్తే ఆ తుఫాను తీసేసుకో. విశ్వాసము పెరుగుతే అందులో ఏమాత్రం డోకా లేదు. ఇక్కడ మీకు సంగతి చెప్తాను వినండి. మార్కు ఈ యొక్క నెరేటివ్ని ఏ కాంటెక్స్ట్లో పెడతాడంటే యేసు ప్రభు యొక్క అధికారంని చక్కగా చూపించుకుంటూ వస్తాడు మార్కు. మొట్టమొదటిది యేసయ్య యొక్క అధికారం దేని మీదో తెలుసా? పాపాన్ని క్షమించే అధికారం యేసయ్యకు ఉంది అని యేసు ప్రభు వారి గురించినటువంటి ఒక కోణాన్ని మార్కు చూపిస్తాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే యేసయ్యకి దయ్యాల మీద అధికారం ఉంది, యేసయ్యకు రోగాల మీద అధికారం ఉంది అని ఇంకో కోణం చూపిస్తాడు మార్కు. ఇప్పుడు మూడో కోణం ఏం చూపిస్తాడో తెలుసా? యేసయ్యకు సృష్టి మీద అధికారం ఉంది. ఎంత అద్భుతంగా యేసు ప్రభువును ప్రజెంట్ చేస్తాడంటే, శిష్యులారా మీ విశ్వాసం పెరగాలి. ఎందుకో తెలుసా? యేసయ్యలో ఉన్నటువంటి ఒక్కొక్క కోణాన్ని మీరు చూస్తున్నారు. యేసు ప్రభు వారు పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుకి దయ్యాల మీద రోగాల మీద ఆయనకు అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, యేసయ్యకి ప్రకృతి మీద కూడా అధికారం ఉంది. అందుకని ఆయన లేచి ఆ యొక్క గాలిని సముద్రాన్ని గద్దించగానే అవి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు శిష్యులు ఒకరితో కూడా మాట్లాడుకున్నాడు, ఈయన ఎట్టివాడో, ఈయనకి ఎట్టికి అధికారం ఉందో, ఈయన మాటకు సముద్రమును ఆ యొక్క తుఫాను లోబడుచున్నవి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. దాని అర్థం ఏంటో తెలుసా?
ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసయ్య, ఈరోజు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వెవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ యేసయ్య, ఆయన ఎటువంటి అధికారం కలిగిన వాడంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఆయన మార్చేయగలిగినటువంటి వాడు. హీ హ్యాస్ ద కంట్రోల్ ఓవర్ ఎవ్రీ సిట్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నేను అంటున్నాను, శిష్యులకి ఒక థియలాజికల్ ప్రాబ్లం వచ్చింది. యేసయ్యకు చింత లేదా, ఎంత చక్కగా కూర్చొని ఆయన పడవలో నిద్రపోతున్నాడండి అని వాళ్ళు అనుకున్నారు. కానీ నిజానికి వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి విశ్వాస లోపాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క అధికారాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇంకా వాళ్ళు విశ్వాసములో ఎదగవలసి ఉంది, యేసు ప్రభు మీద ఇంకా వాళ్ళు ఆధారపడవలసి ఉంది అనేటువంటి పరిస్థితిని ఆ తుఫాను వారి జీవితాల్లో చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంది. నేను అంటాను, వేర్ దెర్ ఆర్ నో స్టార్మ్స్ దెర్ ఈస్ నో టెస్టింగ్, వేర్ దెర్ ఈస్ నో టెస్టింగ్ దెర్ ఈస్ నో లెర్నింగ్, వేర్ దెర్ ఈస్ నో లెర్నింగ్ దెర్ ఈస్ నో గ్రోయింగ్, వేర్ దెర్ ఈస్ నో గ్రోయింగ్ దెర్ ఈస్ నో ఫెయిత్. దాని అర్థం ఏంటో తెలుసా? తుఫానులు ఎక్కడైతే ఉండవో అక్కడ విశ్వాస పరీక్ష అనేటువంటిది జరగదు. ఎక్కడైతే విశ్వాస పరీక్ష జరగదో విశ్వాసాన్ని నేర్చుకోవటం జరగదు. ఎక్కడైతే విశ్వాసం విషయంలో నువ్వు నేర్చుకోవో నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదో నీ విశ్వాసము లోపిస్తుంది. ఇంకో మాట కూడా చెప్పనండి, నో స్టార్మ్స్ నో ఫెయిత్, ఫ్యూ స్టార్మ్స్ ఎ లిటిల్ ఫెయిత్, మెనీ స్టార్మ్స్ మచ్ ఫెయిత్. తుఫాన్లు లేకపోతే విశ్వాసం ఉండదు. కొన్ని తుఫాన్లు వస్తే కొంత విశ్వాసం ఉంటుంది, ఎక్కువ తుఫాన్లు వస్తే ఎక్కువ విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో తుఫాన్లు కోరుకునేవాడుగా ఉన్నావా, తుఫాన్లు భయపడేవాడిగా ఉన్నావా? తుఫానుల్లో కూడా యేసయ్యను వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? తుఫానులో యేసయ్యకు నా జీవితంలో చింత లేదని ఆయన మీద కోపగించుకునేవాడిగా ఉన్నావా? తుఫానులో నీ విశ్వాసాన్ని పెంచుకునేవాడిగా ఉన్నావా? తుఫాను వచ్చినప్పుడు యేసయ్యకు దూరం అయ్యే పరిస్థితి నీ జీవితంలో ఉంటుందా? నేను అంటాను, సముద్రాన్ని కలగజేసిన వాడు నీ పక్కన ఉన్నాడు అనే సంగతిని మర్చిపోవద్దు. నిజంగానే నీ జీవితంలో అటువంటి తుఫాను నీ జీవితపు సముద్రములో అది లేస్తే ఆయన ఆ సముద్రాన్ని గద్దించగలడు, నిమ్మళించుము అని గద్దించగలడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి తుఫాను మిక్కిలి నిమ్మళమైపోద్ది. తిరిగి సూర్యుడు ప్రకాశిస్తాడు. తిరిగి నీ జీవితం మళ్ళా గాడిలో పడుతుంది. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి సంఘటనలు నీ జీవితంలో సంభవించినప్పుడు, ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉత్పన్నమైనప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు విశ్వాసములో ఎంత ఎదిగావో నీకే అర్థమవుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా మరి యొక్క పాసేజ్లో నుండి అనేకమైన విషయాలు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. నిజమే ప్రభా, మా జీవితాల్లో తుఫానులు మేము కోరుకోవట్లేదు. ఒకళ్ళు తుఫాను వచ్చినా మేము కంగారు పడిపోతున్నాం ప్రభా. మా విశ్వాసంలో మేము ఎదగలేకపోతున్నాం. అయితే నీ వాక్యపు వెలుగులో ప్రభా మరి మా విశ్వాస ఎదుగుదల కొరకై ఇటువంటి పరిస్థితులు మా జీవితాల్లో మీరు అలౌ చేస్తారని, అయినా కానీ మీరు మాతో పాటు ఉన్నారని, ఒకవేళ ప్రభా మరి ఆ తుఫాను రేగినప్పుడు ఆ తుఫానుని కంట్రోల్ చేసేటువంటి అధికారం నీకున్నది అనేటువంటి సత్యాన్ని నీ వాక్యాన్ని బట్టి మేము గ్రహించిన వారమై నేను స్తుతిస్తున్నాను.
స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. ప్రభా, నీ వాక్య మూలంగా నీ బిడ్డలు మీరు బలపరచండి. ఏ పరిస్థితిలో ఏ కుటుంబం ఉందో, ఏ సమస్యల్లో, ఏ తుఫానులో ఏ కుటుంబం చిక్కుకొని ఉందో ప్రభా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇటువంటి కన్ఫ్యూజింగ్ టైమ్స్లో నీ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను మీరు బలపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మీ కృపగల స్థాయికి కుటుంబాలు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. అమ్మ, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.